It's been only just 20 days since the year started, right? Not just about 20 days, but from the past 3-4 years of my content creation and community. చాలానే నేర్చుకున్నాను నేను. ఎందురా అంటే there are so many other negative people in just my surroundings. నేను దాన్ని ఒక సర్కిల్ లెక్క గీసి అందులో కొందరిని ఫిల్టర్ అవుట్ చేసి అందులో హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్ అనేది నాది నేను ఒక డెసిషన్ తీసుకొని ఈ రాంగ్ అనేటోళ్ళందరినీ నేను లైఫ్లోకి తీసేసిన. యూ ఆర్ ఎనఫ్. దాని అర్థం నీకు నువ్వే సాటి, నీకు ఇంకొకటి తోడు అవసరం లేదు. నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా నీది నువ్వు చేసుకోవాలి. వేరేళ్ళ పైన డిపెండ్ అవ్వడం, రీచ్ కోసం కానీ ఫాలోవర్స్ కోసం కానీ ఎవరిని కూడా సపోర్ట్ తీసుకోకుండా నీ పైన నువ్వు చేసుకుంటూ అవ్వాలి. అప్పుడు నీకు వచ్చే వాల్యూ, అప్పుడు నీకు వచ్చే గ్రోత్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా సస్టైనబుల్ అండ్ నీకు బెనిఫిషియల్ ఉంటుంది. ఇట్స్ ఆల్రెడీ 18th of January. సో స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి, గోల్స్ అకాంప్లిష్డ్. కొత్త కంటెంట్ కోసం కూర్చున్నా, ప్లాన్ చేస్తున్నా, స్క్రిప్ట్స్ రాస్తున్నా, కొత్త రీల్స్ కోసం వర్క్ చేస్తున్నా. డూ మోర్, టాక్ లెస్, క్లబ్బింగ్ కల్చర్, కర్మ, ఇట్లా నేను సొంతగా కొన్ని స్క్రిప్ట్స్ రాసి పెట్టుకున్నా సో దట్ ఐ క్యాన్ మేక్ మై ఓన్ కాంటెంట్ వితౌట్ కాపీయింగ్ ఎనీవన్. ఇది యూ ఆర్ ఎనఫ్, యూ ఆర్ ఫకింగ్ ఎనఫ్ బ్రో. నా యూట్యూబ్ బ్యానర్ కూడా అదే. కాబట్టి నాకు ఎట్లాంటి తోడు అవసరం లేదు, నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. నేను ఏ రకంగా ఏ ఐడియాలజీతో అయితే నేను ఉంటుండేనో ఎన్ని రోజులు, లైక్ నేను వీళ్ళందరితో కలిసి ఉండాలి, అందరితో కలిసి కంటెంట్ చేయాలి, అందరినీ సపోర్ట్ చేసుకోవడం, మీదికి రావాలి అందరం కలిసి అని, దాట్ వన్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ మీ మోర్ ఫిజికలీ వీక్. సో ఐ డిసైడెడ్ టు టేక్ దెమ్ ఆఫ్ ఫ్రమ్ మై లైఫ్. అదే చేస్తున్నా. ఇప్పటి నుంచి మీరు కూడా ఏ ఇన్ఫ్లుయెన్సర్లతోటి వానితోటి వ్లాగ్ చేయు, వీనితోటి వ్లాగ్ చేయు, అది ఇది అని ప్లీజ్ చెప్పకండి. నేను చేయను. ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాది నేను చేస్తా, సొంతగా చేసుకుంటా. వాట్సాప్ అంటే వాట్సాప్ అంతే. ఏ కమ్యూనిటీలోకి కలపకండి ఇప్పటి నుంచి. ఎన్డీ ఫిల్టర్ ఇన్స్టాల్ చేసిన మన ఆస్మాకి. లైటింగ్ ఎండ నుంచి వచ్చే లైట్ ఎక్కువ ఉంటుంది చూసిరా, అది మొత్తం స్క్రీన్ని ఇట్లా ఫుల్ ఓవర్ ఎక్స్పోజ్ చేసేస్తుంది వెన్ యూ యూస్ మాన్యువల్ సెట్టింగ్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ అ లైవ్ డెమాన్స్ట్రేషన్. ఇది నార్మల్ విత్ ఫిల్టర్. ఇది ఫిల్టర్ ఒకవేళ నేను తీసేస్తే ఇట్లా కనిపిస్తుంది విత్ న్యాచురల్ లైట్. ఓకే, సో దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ గుడ్ ఫర్ వ్లాగింగ్. ఇట్లా నేను వ్లాగ్ చేస్తే మీరు చూడలేరు, గలీజ్ ఉంటుంది. ఇట్ డజంట్ లుక్ గుడ్. సో వెన్ ఐ కీప్ దిస్, ఈ ఫిల్టర్ ఇట్లా వస్తుంది. సో అవుట్డోర్ వెన్ ఐ షూట్, ఎండలా వీడియోలు షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక మీల్ తినేసి జిమ్కి కూడా పోవాలా. సార్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఆఫీస్ వర్క్, మీకు ఏదన్నా డ్యూటీలు ఉంటే, ఏమైనా పనులు ఉంటే, ఆ టైంలో నేను నీకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే మీల్ ప్రెప్ చేసుకోవడం. మీరు మీ మీల్స్ని కుక్ చేసుకోవడం నేర్చుకోవాలి. కుకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. రానోడు అసలు మొగడే కాదు అంటారు కదా, అమ్మాయిలే కుకింగ్ చేయాలి, అమ్మాయిలే వంటలు వండాలి, ఆంటీలే చేయాలి, హౌస్ వైఫ్లే చేయాలి, నేను మొగోడిని, నేనేం చెయ్యను, నేను రాయుడిని, మగరాయుడిని. నథింగ్ లైక్ దట్. కుకింగ్ రానోడు మొగోడే కాదు. కాబట్టి లెర్న్ టు మేక్ యువర్ ఓన్ మీల్స్, లెర్న్ టు కుక్ యువర్ ఓన్ మీల్స్. డిపెండ్ కాకండి వేరేళ్ళ పైన. డోంట్ బీ డిపెండెంట్ ఆన్ ఎవ్రీ వన్. ఇంట్లో మమ్మీ వేస్తుంది, లేకపోతే అప్పటిదాకా నేను తినను, మమ్మీ వేసే వరకు నాకు ఆ ఫీల్ రాదు, ఆ వంట రాదు. మీ మీల్స్ని మీరు కుక్ చేసుకోవడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఆబ్వియస్లీ ఒకటేసారి మీకు ఆ కుకింగ్ అనేది రాదు. మెల్లగా ఇంట్లో ఎవరైనా వంటలు వండుతున్నప్పుడు, కూరలు వండుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తుండండి. లైక్ ఎట్లా వండుతున్నారు, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు, ఏం మసాలాలు వాడుతున్నారు చూసి చేసుకోండి. సింపుల్ యాజ్ దట్. బీయింగ్ ఏ ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేటర్, నాకు ఇదే పని ఉంటుంది. లైక్ ఐ షుడ్ మేక్ వీడియోస్, ఐ షుడ్ వర్క్ ఆన్ మై మీల్స్,
డైట్లో ఉండాలి, కోచ్ చెప్పిన అన్ని ఫాలో కావాలి, యాజ్ పర్ ద ప్లాన్. నా గోల్స్ అవి. కాబట్టి యామ్ ఐ ఫాలోయింగ్ ద సేమ్, యామ్ ఐ డూయింగ్ ఇట్, వై అంటే నాకేం అవసరం. లైక్ నేను కూడా ఎవరో ఒకరి పైన డిపెండ్ కావచ్చు. మా చెల్లెకి చెప్పచ్చు, లేకపోతే మమ్మీకి చెప్పచ్చు, అమ్మ నాకు ఇట్లా మీల్స్ కుక్ చేసి పెట్టు, నాకు బద్ధకం అవుతుంది చేసుకోవడానికి అని. బట్ హౌ లాంగ్? వాళ్ళ లైఫ్ టైం నీకు చేసి పెట్టరు. నీకు ఇంకొక 5-6 ఇంకొక 5-6 years అయిన తర్వాత, ఆర్ ఎల్స్ యు ఆర్ ఎట్ హోమ్ కరెంట్లీ, రేపెళ్ళని మీరు హాస్టల్లో జాయిన్ అయిపోతారు. అప్పుడు హాస్టల్లో మీకు ఎవరు పేరెంట్స్ ఉండరు, బ్రదర్స్ ఉండరు వండి పెట్టడానికి, నేను చూసుకోవాలా. సో కుకింగ్ ఒకటి బేసిక్ థింగ్ నేర్చుకున్నారంటే మీకు మీల్ ప్రెప్ చాలా ఈజీ అయిపోతుంది. నాకు ఒకవేళ పొద్దున్నే 7:30 or 7 o'clock ఆర్ యూ కెన్ సే 5 o'clock పొద్దున్న 5 గంటలకు లేచి కూడా నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అన్న ఒక షెడ్యూల్ ఇచ్చినా కూడా ఐ విల్ బీ ఏబుల్ టు మేనేజ్, బికాస్ ఐ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా చేసుకోవాలి అనే తెలివి నాకు ఉంది. సో అనుకుంటారు నాకు పొద్దున్నే 4 గంటలకు ఆఫీస్ ఉంటే నేను ఇవన్నీ ఎట్లా చేసుకుంటా అని. సో దాట్స్ వేర్ దిస్ మీల్ ప్రెప్ థింగ్ కమ్స్. మీల్ ప్రెప్ అంటే మీల్స్ని కుక్ చేసుకొని పెట్టుకోవడం. ఇప్పుడు మీల్స్ని కుక్ చేసి పెట్టుకుంటే ఫ్రెష్ ఉండవు కదన్న, ఫ్రెష్గా కావాలి నాకు అంటే కొన్ని చోట్ల కొన్ని కావాలంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి మనం బాడీ బిల్డింగ్లో. సో నాకు బాడీ బిల్డింగ్ చేయడం ఇష్టం, నాకు బాడీ బిల్డింగ్ చేయాలని ఉంది, అండ్ నాకు ఆఫీస్కి కూడా వెళ్ళాలి, నా పని నేను చేయాలి, వర్క్ చేయాలి, దాంతోపాటు నేను ఇది కూడా చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తామంటే ముందు రోజే మీల్స్ ప్రిప్ చేసి పెట్టుకుంటాం. సో ఇప్పుడు నేను ఈ చికెన్ ఇవన్నీ చేసుకుంటున్నా కదా, చికెన్ ఎగ్స్ ఇవన్నీ ఇప్పటికీ కాదు, ఇవి యాక్చువల్లీ రేపు మార్నింగ్ తినడానికి, అంటే రేపటి కోసం. సో ఈరోజు నేను కొంచెం రేపు మొత్తం నేను డే బిజీ ఉంటా, నాకు ఏదో ఒక వర్క్ ఉంటుంది రేపు, కాబట్టి ఐ వోంట్ బి ఏబుల్ టు ప్రిపేర్ టుమారో. ఏదో ఒకటి మళ్ళీ చీట్ చేయాలనిపిస్తుంది నేను మీల్ ప్రెప్ చేసుకోకపోతే. అందుకే మీల్ ప్రెప్. ఒక రోజుకే కదరా, ఒక రోజుకి నేను చీట్ చేసేస్తా, ఏమైపోతుంది 11 days అని మీరు అనుకుంటారు. బట్ 1 meal క్యాన్ ఫక్ అప్ ఎవ్రీథింగ్. హానెస్ట్గా చెప్తున్నా, విత్ ఎక్స్పీరియన్స్. ఒకటే మీల్ కదా అని మీరు స్టార్ట్ చేస్తారు, ఆ ఒక్క మీల్ కాస్త 2 meals అవుతాయి, 2 meals కాస్త 3 meals అవుతాయి, 3 కాస్త 4 అవుతాయి. కాబట్టి డెఫినెట్లీ ఐ వుడ్ నాట్ సజెస్ట్ టు ఫైండ్ ఆల్టర్నేట్స్ టు యువర్ మీల్స్. ఉన్నట్టు సైలెంట్గా మూసుకొని మింగాల. ఓకే, ఇప్పుడు మీకు ఇంత కుకింగ్కి టైం కూడా లేదు, మాకు కుకింగ్కి అంత కూడా టైం సరిపోతలేదు అంటే ఒక మంచి ఎయిర్ ఫ్రైయర్ పైన ఇన్వెస్ట్ చేయండి. ఎయిర్ ఫ్రైయర్ తెచ్చుకోండి. ఎయిర్ ఫ్రైయర్లో పొద్దున్నే చికెన్ లేచి వాష్ చేసి, లేకపోతే నైటే మ్యారినేట్ చేసి పెట్టేయండి. ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి, పెద్ద స్లైసెస్ లాగా పెట్టి, మీ ఇష్టం కాదు, మీ ప్రిఫరెన్స్ చేసి అది ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో పడేస్తే 10 నిమిషాల్లో చికెన్ అయిపోతుంది. కరెక్ట్ 10 minutes ఎయిర్ ఫ్రైయర్లో. సో వన్ మోర్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఇన్ టు దిస్ వీడియో ఈజ్ దట్ whenever you take things personally, only then you are going to achieve them with your heart. దాని అర్థం మీకు ఎప్పుడన్నా ఏదైనా ఒక సాడ్ ఫేస్ ఏదైనా జరిగినప్పుడు మీ లైఫ్లో, మీకు లేకపోతే మీకు ఏదైనా ఒక సాడ్ మూమెంట్ ఆర్ లూజింగ్ మూమెంట్ ఏదైనా జరిగినప్పుడు, ఆర్ మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఎవడన్నా ఏదన్నా బాగా బ్లేమ్ చేయడం, లేకపోతే బాగా ఏదైనా వేసినా కూడా, when you take those things personally and work on them and get successful, that will be the sweetest revenge. And also ఇంకోటి ఏందిరా అంటే, ఇప్పుడు నేను ఒక కాంపిటీషన్ ఏదైనా ఓడిపోయినా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాది ICN ఉంది, ఐసిఎన్ ఇండియా. దీనిలో మనకు లాస్ట్ టైం 3rd place వచ్చింది. ఐ టుక్ దిస్ థింగ్ పర్సనలీ. ఇది 3rd వచ్చినా కూడా ఐ ఫెల్ట్ లైక్ ఐ లాస్ట్. ఓకే, నేను ఓడిపోయిన దానికి ఈ మెడల్ వచ్చింది. సో నేను అట్లా తీసుకొని ఐ టుక్ దిస్ థింగ్ పర్సనలీ అండ్ ఇప్పుడు వర్క్ చేస్తున్నా ఈ ఇయర్. అప్పుడు ఐ మైట్ గెట్ సక్సెస్ఫుల్. ఈ ఇయర్ కాకపోతే ఇంకొక సంవత్సరం, ఆ ఇయర్ కాకపోతే ఇంకొక సంవత్సరం. బట్ డెఫినెట్గా మనం ఆ మైల్ స్టోన్ని హిట్ చేయగలుగుతాం, దాన్ని అచీవ్ చేయగలుగుతాం అనేది మనం మైండ్లో ఫిక్స్ అయిపోతాం వెన్ యూ టేక్ ఇట్ పర్సనలీ. సో వన్ సజెషన్ నేను మీకు ఇస్తే, ఎప్పుడన్నా ఏదన్నా చేయాలంటే ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని పర్సనల్గా తీసుకోవాల్సిందే. పర్సనల్గా తీసుకుంటేనే మీరు దాన్ని అచీవ్ చేస్తారు. ఫర్ అ రా అండ్ సింపుల్ ఎగ్జాంపుల్, మీ పిల్ల కానీ, మీ బాయ్ ఫ్రెండ్ కానీ, మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కానీ, బై ఎనీ ఛాన్స్ ఇఫ్ ద లెఫ్ట్ యూ, ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా బ్రేకప్లు లేకపోతే డైవర్స్, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్,
ఏదైనా అయినా కూడా వెన్ యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఆర్ యూ ఆర్ డూయింగ్ నథింగ్, యు ఆర్ జస్ట్ అ నార్మల్ మేల్, నార్మల్ మొగన్వి, ఉత్త జస్ట్ అమ్మాయి అంతే. సో మీకు బ్రేకప్ అయింది. సో వాట్ డూ యూ థింక్ ఈస్ ద స్వీటెస్ట్ రివెంజ్? గెటింగ్ డిప్రెస్డ్, బీయింగ్ సాడ్, అదే సాడ్ ఎమోషన్స్ని మైండ్లో పెట్టుకొని స్మోక్ డ్రింక్ వేసుకుంటా ఇంకా హెల్త్ని కరప్ట్ చేసుకోవడమా? ఆర్ ఎల్స్ గెట్ బెటర్ ఎట్ ఇట్. దేనివల్ల అయితే నిన్ను వదిలేసినారో, బీ ఇట్ యు ఆర్ నాట్ ఫైనాన్షియలీ వెల్దీ ఆర్ యు ఆర్ నాట్ రిచ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్, అదా. సో దాన్ని ఏ విషయంలో అయితే నిన్ను వాళ్ళు వదిలేసినారో జస్ట్ గెట్ దట్ థింగ్ ఇన్, దానిలో స్ట్రాంగ్గా చూపి. ఓకే, నాకు బ్రేకప్ అయినప్పుడు ఫస్ట్లో నాకు బ్రేకప్ అయినప్పుడు షీ లెఫ్ట్ మీ బికాస్ షీ డి నాట్ థింక్ ఐ యామ్ క్యాపబుల్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ విత్ వాట్ ఎవర్ ద థింగ్ ఇస్, లైక్ ఫైనాన్షియలీ పైసలు నేను సంపాదించగలుగుతా, నా దగ్గర జీతం ఉంది, అది అని షీ నెవర్ థాట్. బట్ నౌ యూ కెన్ సీ షీ ఈజ్ రిగ్రెటింగ్ ఇట్. నీ సక్సెస్ ఎట్లుండాలరా అంటే, నిన్ను వదిలేసిన వాళ్ళు, నిన్ను అట్లా ముఖం మీద రిజెక్ట్ చేసిన వాళ్ళు, దే షుడ్ రిగ్రెట్ ఆఫ్ ద ఫీలింగ్, లైక్ నేను ఎందుకు వాడిని వదిలేసిన, వాడు ఇప్పుడు లైఫ్లో ఎంత మంచి సిచ్యువేషన్లో ఉన్నాడు, హీఈస్ ఇన్ అ వెరీ వెల్దీ కండిషన్, హీఈస్ అ సెలబ్రిటీ నా, వాడు ఒక పెద్ద తోపులెక్క అయి కూర్చున్నాడు, ఇప్పుడు వాడిని ఉత్తగా వదిలేసిన, నేను వాడిని వదలకపోయింటే నేను కూడా వానితో ఉంటుండే, నా ఫైనాన్షియల్ స్టేటస్ నాది కూడా బాగుంటుండే అనే ఒక చిన్న ఫీల్ వాళ్ళకి రావాలి మైండ్లో. దాట్ ఈస్ అ ఫకింగ్ సక్సెస్ బ్రో. అది నేను నమ్మేది. నేనైతే ప్రతి ఒక్కదాన్ని పర్సనల్గా తీసుకుంటా. ఐసీఎన్లో ప్రో కార్డ్ రావాలి, ఐసీఎన్లో హ్యామర్ రావాలి. నేను ఏదో ఒక రోజు ఇక్కడ ఇదే వీడియోలో ఇట్లా హ్యామర్ చూపిస్తాను మీకు, సి ఐ గాట్ దిస్ హ్యామర్ అని. అప్పటిదాకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫకింగ్ స్టాప్, వర్క్ చేస్తూనే ఉంటా. అదే నా సెల్ఫ్ మోటివేషన్. నాకు నేను మోటివేట్ అయ్యేదైతే దీంతో, లైక్ ఈ మెడల్ని చూస్తే ప్రతిసారి చూసి అరే ఐ గోట్ థర్డ్, ఐ లాస్ట్ అని ఫీలింగ్ వస్తుంటుంది. ఆ ఫీలింగ్ తోటి ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడతా, ఎక్కువ గ్రైండ్ చేస్తా. సో వెన్ ఎవర్ యువర్ ఎక్స్ లెఫ్ట్ యూ, సో ఎప్పుడైనా నీకు ఇట్లాంటి ఫీలింగ్ వస్తే మీ ఎక్స్ ఒక ఫోటో ఫోన్లో పెట్టుకోండి, ఫేవరెట్స్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా లైఫ్లో గివ్ అప్ చేయాలనిపించింది, మీ లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా చేయాలనిపించలేదు పని, జస్ట్ అప్పుడు ఈ ఫోటో ఓపెన్ చేసి ఒక్కసారి చూడండి, వాళ్ళు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. యు ఆర్ నాట్ ఎనఫ్, యు ఆర్ ఫకింగ్ ఫెయిల్యూర్, యూ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ మీ, యు ఆర్ ఫైనాన్షియలీ వెరీ వీక్, యూ కెనాట్ బీ విత్ మీ, మీతోటి కాదు అన్న ప్రతి ఒక్క మాటని మైండ్లో పెట్టుకో, గుర్తు తెచ్చుకో. ఆ మూమెంట్లో స్పాంటేనియస్గా ఆ మూమెంట్లో నువ్వు అన్నీ గుర్తు చేసుకుంటావు కదా, అప్పుడు వస్తుంది చూడరా మోటివేషన్. కోపం వస్తుంది, ఆ కోపంలో నువ్వేం చేస్తావు అనేది అది కంప్లీట్గా నీ చేతిలో ఉంది మళ్ళీ. ఓకేనా? ఇఫ్ యూ గెట్ దట్ యాంగర్ ఇన్ యువర్ మైండ్, either you take revenge in a positive way or take revenge in the sense drinking, smoking, atla negative way. There are two options. Choice is yours.